నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ 4185. ఈరోజు అయితే ఫిష్ కర్రీ అయితే చూపిస్తున్నానండి. స్పెషల్గా ఉంటుంది, బెంగాలీ ఫిష్ కర్రీ సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. మన ఆంధ్ర స్టైల్లో చింతపండు పులుసు లేకుండా ఈజీగా చేసుకునే విధానం అయితే చూపిస్తున్నాను. చింతపండు పులుసు పోయిరండి బెంగాలీ ఫిష్ కర్రీలకి. ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే చేపలో కర్రీలో చేపలు అయితే తీసుకున్నాను. అంటే నేను మామూలుగా కర్రీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ బెంగాలీ ఫిష్ కర్రీ చేసి వీడియో అందరికి షేర్ చేసుకున్నాను. అందుకని చెప్పేసి ముందుగా ఉప్పు పసుపు పెట్టిన వాష్ చేసుకొని ఉప్పు పసుపు పెట్టిన క్లిప్ అయితే లేదండి. నేను మామూలుగా కర్రీ చేయాలనుకుని ఇట్లా అయిపోయింది. ఇప్పుడైతే మనం ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈజీగా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది కర్రీ. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేస్తే వీడియో అనేది అందరికి రీచ్ అవుతుంది. లైక్ చేస్తే కంపల్సరీ లైక్ చేయండి, వీడియో అనేది అందరికి రీచ్ అవుతుంది. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మరిన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి. మీకు ఏదన్నా వీడియోస్ కావాలంటే నేను అప్లోడ్ చేస్తాను, నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ ఉప్పు పసుపు వేసుకొని ముక్కలుగా పెట్టుకున్నాను కదండి. ఆ ముక్కలన్నీ ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని, అంటే ముక్కలకు సరిపడా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ముక్కలు అంటే ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదు, మళ్ళీ ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. ముక్కలకు తగ్గట్టుగా మనం కొంచెంగా ఇక్కడ మనకు ప్రాసెస్ అంతా ఎక్కువే ఉండదండి. ఈ ముక్కలు వేయించుకునే దగ్గర కొంచెం ప్రాసెస్ ఉంటుంది, మిగతాదంతా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. ముక్కలన్నీ అలా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ ముక్క అంటే ఎక్కువ కూడా అవసరం లేదు, వేయించవసరం లేదు. నార్మల్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవటమే. చేపలు ఫ్రై తీసుకొని పెట్టుకున్నాక అదే ఆయిల్లో మనం ఆలు చూపించాను కదండి, ఆ సైజు ఆలు. ఈ బెంగాలీ స్టైల్లో ఎక్కువగా ఆలు బెంగన్ అని వంకాయ దాల్ మచిలీ అని చేస్తుంటారండి. నేను ఇప్పుడు ఆలు వేసి చూపిస్తున్నాను. ఎక్కువ యూజ్ చేసేది కూడా వాళ్ళు ఆలు ఎక్కువ వచ్చేస్తారు ఫిష్ కర్రీలో, చేపల కూరల్లో. ఇంకా చింతపండు పులుసు అలా ఏం పోయారు. చూపిస్తాను కర్రీ అయితే ఫుల్ వీడియో చూడండి, నచ్చుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు నేను చూపించాను కదండి, ఆలు అలా కట్ చేసుకొని అట్లా పొడుగ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను అదే ఆయిల్లో. ఇంకా నేను ఆయిల్ అయితే వేయలేదు, ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఇంకా అన్నీ వేయించుతున్నాను. అదే ఆయిల్లో ఆలు అయితే వేయించుకొని పక్క తీసుకుని, ఆయిల్ కూడా ఎక్కువ వేయించిన లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. వేయించుకొని పక్క తీసుకొని అదే ఆయిల్లో జీరా, ఆవాలు, చెక్క, లవంగాలు అండ్ బిర్యానీ ఆకు వేసి వేయించుకుంటున్నాను. ఇవి వేయించుకున్న తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి నేను కట్ చేసుకొని వేసుకున్నాను. పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. అంటే ఇట్లా కట్ చేసుకొని వేసుకుంటే ఉల్లిపాయ అనేది అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది కర్రీలో అని చెప్పేసి నేను కట్ చేసి వేసుకున్నాను. పేస్ట్ కూడా వేసుకోవచ్చు, పేస్ట్ కూడా చేసి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఉల్లిపాయలు వేగేలేకు మనం అల్లం పేస్టు అవన్నీ రెడీ చేసుకున్నాను. నేను కరివేపాకు కూడా వేసేసానండి. కరివేపాకు కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నేను అల్లం పేస్ట్ అయితే నూరుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసేసాను. ఫ్రెష్గా వేసుకుంటేనే టేస్ట్ అనేది ఉంటుంది కూరలకైతే, ఏ కూర అయినా సరే ఫ్రెష్గా వేసుకోండి. మీరు ఇలా ఫ్రెష్గా ఇంకా ఇలా అన్నీ వేరువేరుగా నూరలేకపోతే అల్లం, తెల్లగడ్డ, జీరా, ధనియాలు, గసగసాలు ఉంటే గసగసాలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీకి. నాకు వాళ్ళు లేవండి ఇక్కడ, మాకు దొరకవు గసగసాలు అనేవి, అందుకని వేయలేదు. అది వేసుకోవచ్చు, అవన్నీ పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా విడివిడిగా అయినా వేసేసుకోండి. అల్లం పేస్ట్ వేయించుకున్నాను. నేను ఇప్పుడు 3 టమాటాలు చూపించాను కదండి, ఆ టమాటాలని నేను పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటాలు మాత్రం ఖచ్చితంగా పేస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే టమాటాలు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటే మనకు గ్రేవీ అనేది రాదు. టమాటా ఇట్లా కట్ చేసుకొని వేసుకున్నాక ఇంకా టమాటా పేస్ట్ అనేది కొంచెం మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత ఇందులో మసాలాలు ఏమేమి వేయాలో చూద్దాం. ఇప్పుడు దాంట్లో మనం నేనైతే కొంచెం కారం వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను. చిల్లీ పౌడర్ తగినంత వేసుకొని కారానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. జీరా, ధనియా పౌడర్ అండి, జీరా ధనియా పౌడర్ నేను మిక్సీ ఉంటుంది. ఇప్పుడు నేను కర్రీలన్నీ మిక్సీ పట్టుకొని ఇంట్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటాను. మీ దగ్గర విడివిడిగా ఉన్నా కూడా వేసుకోండి. జీరా ధనియా పౌడర్ కూడా వేసేసాను. నేను ఇందుకేనంటే పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అని చెప్పింది. ఇట్లా ఉన్నాయి కాబట్టి నేను పౌడర్ వేసాను, లేకపోతే మీరు అట్లా పేస్ట్ చేసుకొని అయినా వేసుకోండి. ఇట్లా వేసాను, సాల్ట్ వేసాను. ఆల్రెడీ నేను చేప ముక్కలకి సాల్ట్ వేసాను కాబట్టి నేను కొంచెం వేసాను. ఇప్పుడు కొంచెం వేసాను, కర్రీలో అయితే సాల్ట్ చూసుకొని వేసుకోండి, ముక్కలు మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. అదంతా ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రై చేయండి, మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోండి.
ఫ్రై చేసిన తర్వాత వాటర్ మనం ముక్కలకు తగ్గట్టుగా వాటర్ తీసుకోవాలా. మనం ఎన్ని ముక్కలు అయితే తీసుకున్నా ఆ ముక్కలకు తగ్గట్టుగా వాటర్ తీసుకోవాలా. వాటర్ ఇంకేం చింతపండు పులుసు ఏం అవసరం లేదండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేసి ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. బెంగాలీ స్టైల్లో అన్ని రకాల టేస్టులు చూడాలి కాబట్టి చేసుకోండి, బాగుంటుంది. కర్రీ కూడా సూపర్ ఉంటుంది. ఇంకా నేను ఆ వాటర్ వేసాను కదండి, ఇంకా వాటర్ వేసుకున్నాక అది బాయిల్ అవుతుంది చూసారా. ఆ బాయిల్ అయిన దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి చేప ముక్కలు, ఆ చేప ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను. చేప ముక్కలన్నీ వేసేసాను చూసారా. ఫ్రై చేసి ముక్క అయితే చెదరదండి. ఇంకా మనం ముక్కలు వేసినా కూడా ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు. కర్రీకి అయితే ఆల్రెడీ చేప ఉడికిపోతుంది ఫ్రై చేసినప్పుడే. ఇంకా ఆలు ముక్కలు కూడా ఫ్రై చేసుకున్న ఆలు ముక్కలు కూడా వేసేసాను. ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ముక్క అయితే చెదరదండి, మీరు ఎట్లా కలిపెట్టినా కూడా. ముక్క మనం ఫ్రై చేస్తాం కాబట్టి గట్టిగా స్టిఫ్గా ఉంటుంది, ముక్క అయితే బాగుంటుంది. ఇంకా అవన్నీ ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ వేసేసి జస్ట్ 5 to 10 minutes అండి, ఎక్కువసేపు ఉడికించొద్దు. 5 to 10 minutes ఎక్కువసేపు ఉడికించినా కూడా టేస్ట్ మారిపోతుంది. 5 to 10 minutes ఉడికించేసేసి, అంటే మీడియం ఫ్లేమ్లో ఉడికించేసేసి, హై ఫ్లేమ్ కూడా పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించేసేసేయండి. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర చల్లేసుకొని కసూరి మెతి ఉంటే కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కసూరి మెతి తెలుసుగా, కసూరి మెతి మెంతిది అంటారు, అది కూడా వేసుకొని పైన ఇట్లా చేతులతో నలిపి కొంచెం లాస్ట్లో ఫినిషింగ్లో కొంచెం అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. ముక్క చూడండి చెదరలేదు, చాలా బాగా వస్తుంది కర్రీ అయితే. కర్రీ చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, కర్రీ సూపర్గా ఉంది. చూడండి, మనము ఉడికిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes వదిలేసేయండి. 5 minutes కాకుండా 2 minutes అయినా వదిలేసేయండి. కర్రీ అనేది సెట్ అయిపోతుంది బాగా నీట్గా, బాగుంటుంది కర్రీ కూడా. ముక్కకు కూడా బాగా కారం అన్నీ పట్టేసి బాగుంటాయి. చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే. చాలామంది ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. ఖచ్చితంగా కామెంట్ చేయండి. కర్రీ అయితే సూపర్ ఉంది, ముక్క కూడా చెదరదు, చాలా బాగుంటుంది కర్రీ కూడా. మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ రైస్లోకి తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు, ఇడ్లీ దోశ అన్నిటిలోకి సూపర్ ఉంటుందండి కర్రీ అయితే. నేను చూశాను కాబట్టి తెలుసు కాబట్టి చెప్తున్నాను, చాలా బాగుంటుంది కర్రీ, సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదన్నా బెంగాలీ స్టైల్లో వేరే ఇంకేదన్నా దాల్ మచిలీ అని బెంగాల్ మచిలీ అని ఉంటుంది, మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియో చేసి పెడతాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఏదైనా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్.